మీ జీవితంలో అద్భుతం జరగాలని ఎదురు చూస్తున్నారా? అయితే ఈరోజు వాక్యం మీకోసమే. అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 98వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త పాట పాడుడి. ఆయన దక్షిణాస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేస్తున్నది. దేవుడు ప్రతిరోజు మన జీవితంలో చేసే మేలు ఎన్నో. ఆయన మేలులో పొందుకున్న వారు లోకంలో చాలామంది ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఆయన మేలు పొందుకోలేని వాళ్ళు ఎవరు కూడా నాకు తెలిసి అయితే లేరు. ఒకవేళ ఎవరన్నా పొందుకోలేని ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కానీ దేవుడు చేసిన కార్యములు ఎంతో ఆశ్చర్యకార్యములు. మరి ఇశ్రాయేల్ ప్రజలను ఎర్ర సముద్రం నుంచి తప్పించడానికి ఆయన ఎంతో అక్కడ ఆశ్చర్య కార్యం అనేది అయినా జరిగించాడు. అక్కడ ఎంతో అద్భుతం అనేది అయినా జరిగించాడు. ఒక సముద్రమును 2 పాయలుగా అయినా చీల్చి బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలను విడిపించి మరి ఆయన చెప్పిన వాగ్దాన భూమికైనా తీసుకురావడం అనేది జరిగింది. జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించారు. వారు ఎంతో శ్రమలు అనేవి పొందారు. అలాంటి వారిని దేవుడు ఎంతగానో విడిపించాడు, వారిని ఎంతగానో పోషించాడు. వారి కాకుండా మరి బైబిల్ గ్రంథంలో అనేక మందిని దేవుడు ఎంతగానో పోషించడం జరిగింది. ఎంతోమంది జీవితంలో ఆ యొక్క అద్భుత కార్యాలు, ఆ యొక్క మేలు అనేవి చేయడం అనేది జరిగింది. ఇక్కడ కొత్త కీర్తన అంటే కేవలం పాటలు మాత్రమే కాదు, దేవుడి మీద మనకున్న నూతన యొక్క అనుభవం. ఆయన మీద మనకి ఎప్పుడు కూడా నూతనమైన అనుభవం కలిగి మనం ఉండాలి. ప్రతి దినము ఆయనను మనం ఆరాధించేవారమై ఉండాలి. ఈరోజు ఉదయకాల సమయం ఎంతమంది ఆయనను ఆరాధిస్తున్నారు? తెల్లవారుజామున లేచి ఆయనకు ఎంతమంది స్తుతులు చెల్లిస్తున్నారు? మరి నిజంగా నీ జీవితంలో నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? నువ్వు దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా నీ జీవితంలో మేలులు కావాలంటే, నీ జీవితంలో అద్భుత కార్యాలు జరగాలంటే మరి ఎలా జరుగుతాయి? మరి ఉదయకాల సమయం అందు ఎంతోమంది భక్తులు తెల్లవారుజాములు లేసి ప్రార్థించడం అనేది జరిగింది. వారు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకోవడం అనేది కూడా మనం చూసాం. మరి ఈరోజు నీ జీవితంలో మరి వేకువజామున లేసి మరి దేవునికి మొరపెడుతున్నావా? దేవునికి నువ్వు కొత్త స్తుతులు చెల్లిస్తున్నావా? దేవుని నువ్వు ఆరాధిస్తున్నావా? మరి ఆరాధించకపోతే మరి ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించు. దేవునికి మనం ఎప్పుడు కూడా నూతన అనుభవం కలిగి ఉండాలి. అంటే నూతనంగా దేవుని మనం ఏం అడగాలి, ఆయన చిత్తాన్ని ఏంటో తెలుసుకుని ఆయనను మనం స్తుతించేవారే మనం ఉండాలి. దక్షిణాస్తము, దేవుడు అధికారాన్ని మరియు ఆయన మనం రక్షించే ఒక రక్షణను ఇది చూపడుతుంది. ఆయన హస్తము చాలా బలమైనది. ఆయన హస్తంతో మనల్ని అంతగానో కాచి కాపాడుతున్నాడు. తర్వాత మనం విజయం గురించి చూసుకున్నట్లయితే పాపంపై, మరణంపై, మన సమస్యల నుంచి దేవుడు మనకి ఇచ్చే గొప్ప విజయం. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి మరణాన్ని జయించాడు, విజయం తన సొంతం చేసుకున్నాడు. మరి ఈ రోజుల్లో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది దేవతలను పిలువబడిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఎవరైనా మరణాన్ని జయించారా? లేదు. కానీ మరణాన్ని జయించిన ఏకైక వ్యక్తి మన సర్వశక్తివంతుడైన, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారే మరణాన్ని జయించి 3వ దినమున పునరుద్ధానుడే తిరిగి లేచి మరి మన ముందుకైనా వచ్చి ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నందుకు మనం ఎంతగానో సంతోషపడాలి, మనం ఎంతగానో గర్వపడాలి. ఇతరులు మనల్ని ఏదో అన్నారని చెప్పి మనం ఎంతగానో కృషించిపోతాం, మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం. కానీ నువ్వు బాధపడిన అవసరం అనేది లేదు. ఈరోజు నీ దేవుడు ఉన్నతమైన దేవుడు. ఈరోజు నీ దేవుడు మరణాన్ని జయించిన దేవుడు, విజయమైన సొంతం చేసుకున్న దేవుడు. ఆయన మరణాన్ని జయించడంటే ఈరోజు నీ సమస్యలు ఆయనకు ఒక లెక్క, ఈరోజు నీ అప్పుల బాధలు ఆయనకు ఒక లెక్క. నువ్వు ఆరాధించే దేవుడు గొప్పవాడు కాబట్టి నువ్వు నిజంగా ఉదయంనే లేచి దేవునికి నువ్వు స్తుతులు చెల్లించినట్లయితే ఆయన నీ జీవితంలో గొప్ప మేళ్ళు, గొప్ప ఆశ్చర్యకార్యాలు అనేది చేస్తాడు. చివరిగా మిత్రమా, విజయం మీ శక్తి వల్ల వచ్చేది కాదు, దేవుని బలమైన హస్తం అది మీ పక్కన ఉంటే అసాధ్యమైన వాటివి కూడా సాధ్యమవుతాయి. అప్పుడు నువ్వు విజయాన్ని అనేది సాధించగలుగుతావు. ఈరోజు నువ్వు నూతనంగా ఆయనను స్తుతించండి, ఆయన ఇచ్చే విజయాన్ని పొందుకోండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈరోజు మాకు ఇచ్చిన వాదనను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం నాయన. మా జీవితంలో అనేక మేలులు, అనేక ఆశ్చర్యకార్యాలు, అద్భుతములు చేసిన గొప్ప దేవుడు అయ్యా.
నాయనా నిన్ను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, గణపరచడానికి మాకు ఇచ్చిన సమయమును బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం నాయనా. మీరు ఎంత మాకు సమయం ఇచ్చినప్పటికీ నేను స్తుతించేవారు మేము ఉండలేకపోతున్నాం అయ్యా. కానీ ఈ రోజు నుంచి మిమ్మల్ని స్తుతించే గొప్ప వారమై మేము ఉండేలాగా సహాయం చేసి నడిపించండి తండ్రి. నాయన మా జీవితంలో గొప్ప విజయాన్ని మేము పొందుకునేలాగా సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపటి దిన మరొక వాగ్దానంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.